అలాగే అనుకో. అసలు నిజంగా నీ మొగుడికి నీ మీద ప్రేమే ఉంటే నిన్ను కొడతాడా? కోపం వచ్చినప్పుడు అలా కొడితేనే నా మీద ప్రేమ ఉంది అని అర్థం. నీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయింది. మొగుడిని బుట్టలో వేసుకోవడానికి ఒక్క రాత్రి చాలు, అలాంటిది 365 రాత్రులు ఏం చేస్తున్నావు? అయితే నీకు చాలా విషయాలు మాట్లాడాలి, రా. లేదండి, మళ్ళీ రేపు వస్తాను. మీరు చెప్పే విషయాలు వినడానికే భయంగా ఉందండి. ఎందుకు భయం? నీలాగే మా అమ్మ కూడా మొగుడు ఏం చేసినా ఎదిరించడానికి భయపడపట్టే మా నాన్న తాగుబోతయ్యాడు, మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. బతికినంతకాలం బాధల్లోనే బతికింది, బాధలతోనే పోయింది. మా అమ్మ జీవితమే నా గుణపాఠం అయింది. అందుకే నేను మొదటి రాత్రే నా మొగుడిని గుప్పెట్లో పెట్టుకున్నాను. ఆడదంటే వంటింటికి పడకింటికి పనికొచ్చే మరబొమ్మ కాదని నిరూపించాను. ఏ ఆడదైనా మొగుడి మీద ప్రేమ, భక్తి, గౌరవం మనసులోనే దాచుకుని పెద్దను చెలాయిస్తే గానీ ఆడదానికి కనీస గౌరవం దక్కదు. చూస్తూ ఉందా, 3 నెలలు, జస్ట్ 3 months నీ మొగుడిని నీకు బానిసయ్యేలా చేస్తాను. నీ మొహాన కాఫీ కొట్టే నీ మొగుడి చేత నీకు కాఫీ పెట్టించేలా చేస్తాను. అహంకారంతో నీ మీద చేసుకుని లెక్కలడిగే నీ మొగుడిని నీ ముందే చేతులు కట్టుకుని ఎక్కాలప్పగించేలా చేస్తాను. ఇది పతివర్తల పురాణ కాలం కాదని మొగుళ్ళ కోసం అగ్ని ప్రవేశం చేసే సీతలు, అడవులు వెంటపడి తిరిగే ద్రౌపదులు, తిరగబడి చొక్కా పట్టుకుని ప్రశ్నించే రోజొచ్చిందని ఇలాంటి మొగుళ్ళకి మగాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఒక్క రోజు బ్రతికితే చాలు. బాగా ఆలోచించుకో. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరవగానే కాఫీ అందివ్వాలని తెలుసుగా, తేలదే. మీరు మండిపడితే ఏ లాభం? సామండాలి కదా. అదంతా నాకు తెలీదు. కాఫీ ఇవ్వు. మీ కోపాలకి పాలు కాగవండి. బ్రష్ పడరా. పళ్ళు తోముకునే బ్రష్ అడిగితే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చావా? ఏ, నా పళ్ళు బాత్రూమ్ కంపు కొడుతున్నాయా? ఏ బ్రష్ కావాలో చెప్పకుండా బ్రష్ పట్టరా అంటే ఎలా తెలుస్తుంది? లక్ష్మి, లక్ష్మి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టలేదే? సన్నీళ్ల వ్రతం మొదలు పెట్టాను. సన్నీళ్ళ వ్రతం? అదేమిటి? 40 రోజులు మీ చేత సన్నీళ్ల స్నానం చేయిస్తానని దేవుడికి మొక్కున్నాను. నేను సన్నీళ్ళ స్నానం చేస్తానని నువ్వు మొక్కోవడం ఏంటి? నాన్ సెన్స్. మొక్కున్నాను అని చెప్పాను. చేస్తే చేయండి, లేకపోతే లేదు. లక్ష్మి, అబ్బబ్బా, ఎందుకు అరుస్తారు? టిఫిన్ ఎక్కడ? సరుకులన్నీ నిండుకున్నాయి, టిఫిన్ చేయలేదు. వెళ్ళి హోటల్లో తినండి. నేను హోటల్లో తింటావా? చస్తే తిన్నా. అది మీ ఇష్టం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలా మాడుమొహం వేసుకోపోతే కాస్త నవ్వచ్చుగా. ఏమైందే నీకు? రాత్రి ఏ దెయ్యానైనా చూసి తడుచుకున్నావా? చీకట్లో మిమ్మల్ని తప్ప మరెవరిని చూస్తాను. అంటే నేను దెయ్యానా? ఆ మాట నేనెందుకంటాను? అయినా కొన్న మాట అంటే తమకు ఉలికెక్కువే. ఇది కూడా మొరాయిస్తుంది. లాగి ఒక్కటిస్తే అదే దారిలోకి వస్తుంది. ఎవరా ఎవరా? ఏమిటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్, మా పక్కింట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏమిటో ఆ చిత్ర విచిత్రాలు? ప్రతిరోజు బ్రష్ మీద పేస్ట్ వేసి తీసుకొచ్చి ఇచ్చే మంచి పెళ్ళాం ఈ రోజు బ్రష్ అడిగితే బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఆ వ్యధంలో లిటర్ని కమ్ముకుంటుందేమో. ఏంటి గురు, గ్రిప్ లూజ్ అయిందా? గ్రిప్ లూజ్ అయిందా? బాబోయ్, ఇదేదో పరమ వేరే బూతులా ఉంది. నీ పిండాకుడు, నీకు నీ పేరు తప్ప ప్రతి మాట బూతులాగే వినపడి వస్తుంది. అతను ఇప్పుడు ఏమన్నాడు రా? శివరాం యొక్క స్కూటర్ గ్రిప్ లూజ్ అయింది అన్నాడు. ఇందులో భూతే ఉందిరా నీ మొహం మండ. ఓహో సార్, వెంటనే బాగు చేసుకోండి సార్, లేకపోతే బండి కంట్రోల్ తప్పుతుంది. ఇంతవరకు బండి స్మూత్ గానే నడిచిందయ్యా, అదేమిటో ఇవాళ ట్రబుల్ ఇస్తోంది. సార్,
స్కూటర్ని కూడా సొంత పెళ్ళాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. స్కూటర్ అయినా సొంత పెళ్ళామైనా సరిగ్గా చూసుకోకపోతే మాట వినవు. అందుకే పెళ్ళానికి తీసుకెళ్ళినట్టు రోజు ఓ మల్లెపూల దండ స్కూటర్ కూడా తీసుకెళ్ళి వేయాలి సార్. రోజు మల్లెపూల దండ తీసుకెళ్తే మాట వింటుందా? ఓ 10 రూపాయలు మల్లెపూలు. ఏంటి బాబు ఇంట్లో పెళ్ళతో గొడవ పడ్డావా? ఆ విషయం నువ్వెలా కనిపెట్టావు? నెలాఖరు రోజుల్లో 10 రూపాయలు మల్లెపూలు కొనుక్కెళ్తున్నారంటే భార్యని కాకబట్టడానికిగా. నాకు తెలుసులే బాబు. హలో ఏమై శివరాం, మల్లెపూలు కొట్టున్నావు కట్టదానా? అదృష్టవంతుడు పోయి మందు కొడితే భయపడి నా మాట వింటుందన్నావు. ఇప్పుడు పూర్తిగా మాట్లాడటమే మానేసింది. ఇంకేదైనా ప్లాన్ చెప్పవయ్యా. ఆ పరిస్థితే ఈ కావోయే. ఈకావోయేనా అంటే అదేమన్నా పెళ్ళాన్ని దొంగ తీసుకునే మలయాళ మంత్రమా? కాదు, బెంగాలీ మంత్రం. మీరెవరండి? ఈకావోయే అంటే యా లక్ష్మి. అబ్బా వదిలిపెట్టండి, ఇవాళ బంద్. బందా? రౌడీలు కొట్టుకు చస్తుంటే బంధు, రాజకీయ నాయకులు పదవులు ఎగిరిపోతే బంధు, కులాల బంధు, మతాల బంధు. నా బొంద బంధులు. ఇన్ని బంధులతో చస్తుంటే ఇంట్లో పెళ్ళాల బంధు వేరేనా? రాను రాను ఈ బంద్ అనే మాటకి అర్థం లేకుండా పోతుంది. ఏమిటి, నేను ఇలా అవస్థపడుతుంటే నువ్వు వెళ్ళి పడుకోవడంలో అర్థం ఏమిటి? నిద్ర వస్తుంది అని అర్థం. ఆహా, పొద్దుటి నుంచి చూస్తున్నాను, దగ్గర రుసరుసలాడిపోతున్నావు. అబ్బా మూడ్ లేదని చెప్తుంటే మీకు కాదు, వదలండి. ఏమిటే తెగ బెట్టి చేస్తున్నావు? అంటే బతిమాలించుకున్నావనా? ఇదిగో అవన్నీ మన దగ్గర కుదరావు. తిరుగు. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. అబ్బా వదలమంటుంటే. ఆల్ రైట్, నీ ఎంతట నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుని బతిలాడేదాకా నిన్ను తాకనంటే తాక. ఓయబ్బో, ఈ బెదిరింపులకేంలే. ఇలా శపథాలు చేయడం, ఏ అర్ధరాత్రి పక్కలో దూరి కాళ్ళు పట్టుకోవడం ఎవరికి తెలీదు. ఇదిగో అలాంటి ఆశలేం పెట్టుకో మాకు. నా సంగతి నీకు తెలీదు. నాకు విల్ పవర్ చాలా ఎక్కువ. చెప్పాను కదా, మగవాడి ఆటలు ఎక్కడైనా సాగుతాయి గాని బెడ్రూమ్ లో సాగవు. ఆయన నా మీద అలిగారు. అలగడం ఆడవాళ్ళ జన్మ హక్కు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయని ఎమ్మెల్యే కాదు. మొగుడి మీద అలిగి పుట్టింటికి వెళ్ళని ఆడది కాదు. నిజంగానా? అవును.